నమస్తే అండి. వెల్కమ్ టు అనగస్ మమ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం రాయగూడెం వచ్చామండి. పెద్దరావిగూడెం శ్రీ కేదారేశ్వర స్వామి ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రం అండి. ఇది అల్లిగూడెం పక్కన ఉంటుందండి. ఇది మనకి ఎంట్రన్స్ అన్నమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కువగా మనకి జామాయిలు అంటారు కదా, ఆ మొక్కలు కనిపిస్తూ ఉంటాయండి. ఇక్కడే అన్ని రకాల జామాయిలు మనకు కనిపిస్తాయి. దొరుకుతాయి. అంటే చాలామంది పొలాల్లో వేసుకుంటారు కదా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేసుకుంటారండి. అల్లిగూడెం దగ్గర అనమాట ఈ ఊరు. ఆలయానికి వెళ్ళాలంటే కొంచెం లోపలికి వెళ్ళాలండి. ఒక 1 కిలోమీటర్ల లోపలికి ఉంటుంది. ఇవి చూపిస్తూ మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను లోపలికి. చాలా బాగుంటుందండి. జామాయిలు అనేది చాలా ప్లేసెస్లో దొరుకుతాయి, కానీ ఇక్కడ చాలా బాగుంటాయండి. అల్లిగూడెం రాయగూడెం అనేది జామాయిలకి చాలా ప్రసిద్ధి అండి. అన్ని రకాల మొక్కలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. నా షార్ట్లో కూడా మీరు చూసే ఉంటారు. చాలా రకాలు ఉంటాయండి. చాలా రకాలు పెట్టాను నేను. బట్ ఆ వెరైటీస్ ఏంటో నాకైతే తెలీదు. బట్ జామాయిల్లో మాత్రం చాలా రకాలు ఉన్నాయని అయితే తెలుసండి నాకు. ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేశారు మీరు, ఇక్కడ కంచెలు అనేవి ఏమీ లేవు. జస్ట్ కొన్ని మ్యాట్ల టైప్ కట్టేశారండి. అదే పెన్షింగ్ తీగ అలా పెట్టారనమాట. ఇవన్నీ కూడా జామాయిలేనండి. ఇలా కొంచెం మనం వెళ్తూ ఇంచుమించు ఒక 1 కిలోమీటర్ ఉంటుందండి లోపలికి. మా పొలంలో కానీ, అంటే మా తమ్ముడు వాళ్ళు కూడా రీసెంట్గా వేశారండి జామాయిలు. ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వేశారు. ఆలయం దగ్గరికి వచ్చేసామండి. ఆలయం బయట చూసారా, నాగబంధాలు, గోమాత మనకు కనిపించారు. ఆలయం అండి. ఇది చాలా పురాతన ఆలయం అండి. శ్రీ కేదారేశ్వర స్వామి జ్యోతిర్లింగాల క్షేత్రం అన్నమాట. ఇక్కడ స్వామివారు లింగ రూపంలో కాకుండా మనుష్య రూపంలో దర్శనమిస్తారండి. అంటే పార్వతి పరమేశ్వరుల రూపం ఇక్కడ మనకి కనిపిస్తుంది. చూసారు కదా, అంటే దగ్గరకంట తీయడానికి పర్మిషన్ లేదు, అందుకే దూరం నుంచి జస్ట్ చిన్నగా అలా చూపించారనమాట మీకు. ఇది మనకి కుకునూరుకి బూర్గంపాడికి మధ్యలో ఉంటుందండి. మీకు వివరంగా చెప్పాలంటే అశోరాపేటకి భద్రాచలానికి మధ్యలో ఉంటుందని చెప్పవచ్చు. అంటే చాలామందికి ఈ ఆలయం గురించి తెలియదు. చాలా బాగుంటుందండి. ఇక్కడ చూసారా, ద్వాదశ జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయండి. అంటే ఏ ఊర్లో ఎలా ఉంటుందో అన్నది మనకి ఇక్కడ కనిపిస్తుంది. భీమవరంలో, కేదార్నాథ్లో, ఉజ్జయినిలో అలా, అంటే ఏ ప్లేస్లో ఎలా ఉంటుందో మనకి ఇక్కడ ఆ స్వామివారు ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారండి. ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మనకి అయ్యప్ప స్వామివారు దర్శనమిస్తారు. ఆ పక్క నుంచి చూస్తే మనకి గోదావరి కనిపిస్తుందండి. చూసారా, గోదావరి ఒడ్డున ఉంటుంది. అసలు చాలా బాగుంటుందండి గోదావరి కూడా. మొత్తం గ్రీనరీ, గోదావరి. మేము గోదావరి దగ్గరికి కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తానండి నేను మీకు. ఇలా కొంచెం మళ్ళీ ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ మనకి చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తాయి. స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాలు బయట ఈ విధంగా ఉంటుందండి. ఒకసారి చుట్టూరా చూపిస్తున్నాను. మా అమ్మ, మా హస్బెండ్ అండి. చాలా బాగుంటుంది. వినాయక స్వామి, అలాగే కుమారస్వామి అండి, నందీశ్వరుడు, అలాగే ఇక్కడ కాలభైరవ స్వామి వారు. అలానే పక్కనే మనకు రాహుకేతువులు అంటారు కదండి. రాహువు కేతువు కూడా దర్శనమిస్తున్నారు. ఇక్కడి నుంచి మళ్ళీ మనం కొంచెం పక్కకు రావాలండి. మెయిన్ ఆలయం అండి ఇది. మనం ఇందాక చూసాం కదా మూల విరాట్ని. ఆ ఆలయం అనమాట. ఆ ముందుగానే మనకి నాగబంధాలు కనిపిస్తాయండి. నాగబంధాలతో పాటుగా అమ్మవారు కూడా ఇక్కడ మనకి దర్శనమిస్తారు. ఇక్కడ మనకి కోతులు కూడా ఎక్కువగానే కనిపిస్తాయండి. బట్ మీకు ఇప్పుడు కనిపించట్లేదు. షార్ట్లో నేను రికార్డ్ చేశాను. అన్నపూర్ణాదేవి, అమ్మవారండి, బాలా త్రిపుర సుందరి, సరస్వతీదేవి,
అలాగే కొంచెం బయటకు వస్తే మనకి ఇక్కడ శివుడు దర్శనం ఇస్తారండి. నంది, శివుడు, అలానే గోమాత అండి. ఈ ఆలయానికి చాలా తక్కువ మందే వస్తారండి, చాలా తక్కువ మందికే తెలుసు. భద్రాచలం వెళ్ళేవారు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ఆలయాన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా పురాతనమైన ఆలయం అన్నమాట. చెప్పాను కదండి, స్వామివారు మనకి లింగ రూపంలో కాకుండా మనుష్య రూపంలో ఇక్కడ మనకు దర్శనం ఇస్తారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేము బయలుదేరిపోయామండి. సో కొంచెం ఇక్కడ మనకి హైట్గా అలా ఉంటుంది, బట్ మేము వెళ్తున్నాం కదా, సో డౌన్గా అనిపిస్తుందండి ప్లేస్ అనేది. చూసారా, చుట్టూరా మనకి గ్రీనరీగానే కనిపిస్తుందండి, ఎక్కువ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. సో మనం డౌన్కి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ మనం డౌన్కి దిగిన వెంటనే ఇక్కడ మనకి మళ్ళీ అమ్మవార్లు దర్శనం ఇస్తారండి, గ్రామ దేవతలు. సో అక్కడి నుంచి కొంచెం ఫ్రంట్కి వెళ్ళిపోతే